అందరికీ నమస్కారం. నా పేరు మంజుల. మాది మదనపల్లి నియోజకవర్గం, మదనపల్లి మండలం, కొత్తవారిపల్లి గ్రామం, గాజులవారిపల్లి. మా నాన్నగారి పేరు గజ్జల కృష్ణప్ప. రామసముద్రం మండలం, జంబకూరు గ్రామం, బల్జిపల్లి. మా నాన్నగారికి బల్జిపల్లిలో 2.5 ఎకరా వ్యవసాయ భూమి ఉంది. దానిని రామసముద్రం మండలం కూటమి ప్రభుత్వ సింగిల్ విండో చైర్మన్ అయినటువంటి గజ్జల సీతప్ప కబ్జా చేశాడు. దాదాపు 1.5 సంవత్సరం 2025 జనవరి నుండి మేము తిరగని ఆఫీసులు లేవు, మొక్కని అధికారులు లేరు. గ్రామ సచివాలయ విఆర్ఓ దగ్గర నుంచి సీఎం నారా చంద్రబాబు గారి దగ్గర వరకు విఆర్ఓ గారిని, రెవెన్యూ శాఖను, పోలీస్ శాఖను, అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగాము. మంగళగిరి నారా లోకేష్ గారి ఆఫీసులో ఫిర్యాదు చేసుకున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఫిర్యాదు చేసుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు. ఎక్కడికి వెళ్ళినా సింగిల్ విండో చైర్మన్ అయినటువంటి గజ్జల సీతప్ప చలామణి అవుతున్నాడు. కారణం, అతని వెనుక కూటమి ప్రభుత్వ నాయకులు, రాజకీయ పలుకుబడి, డబ్బు అన్నీ ఉన్నాయి. మాకు ఎటువంటి పలుకుబడి లేదు. మేము ఎటువంటి పలుకుబడి లేని నిరుపేద కుటుంబం మాది. ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగకపోగా మా మీదనే దాడులు చేస్తారు, మా మీదనే తిరిగి తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో మా భూమిలోకి మేము వెళ్ళినప్పుడు అక్కడ గజ్జల సీతప్ప కుటుంబం మా పైకి దాడికి దిగింది. అక్కడ అనుకోకుండా గలాట జరిగింది, తోపులాట జరిగింది. అనుకోకుండా గలాట జరిగి తోపులాట జరిగితేనే ఈ గజ్జల సీతప్ప రాజకీయ కుట్రలు చేసి వైసీపీ దాడులంటూ ప్రెస్ మీట్లు పెట్టి వీడియోలు తీసి ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి మా పైన తప్పుడు కేసులు కట్టించాడు. అదే రోజు రాత్రి మా ఇంటి మీదకి 10 మంది రౌడీలతో, కర్రలతో, రాడ్లతో, మారణాయుధాలతో మా ఇంటిపైకి దాడికి పంపించాడు. మా నాన్నగారిని కొట్టారు. ఆడవాళ్ళమని కూడా చూడకుండా మాపై దాడులు చేశారు. మేము డయల్ 100కి కాల్ చేసి ఫిర్యాదు చేసుకున్నాము. ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ చేసి కాపాడండి ప్రభు అని మొరపెట్టుకున్నాము. తర్వాత కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్పీ గారి దాకా ఫోటోలు, వీడియోలతో సహా మాపై దాడి జరిగితే మేము వెళ్ళి ఫిర్యాదు చేస్తే రాత్రి 8 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఆడవాళ్ళమైన మమ్మల్ని కూర్చోబెట్టుకున్నారు. కానీ ఆ సింగిల్ విండో చైర్మన్ అయిన గజ్జల సీతప్పను పిలిచి కనీసం విచారణ కూడా జరపలేదు. ఎందుకంటే అతని వెనుక పెద్ద పెద్ద బడాబాగులైనటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. అతని రాజకీయ పలుకుబడికి అధికారులందరూ అమ్ముడుపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగడం లేదు. మాపైనే తిరిగి కేసులు కడుతున్నారు. సాధారణ ప్రజలకైతే ఒక న్యాయం, నాయకులకు, కార్యకర్తలకైతే మరొక న్యాయం చేస్తున్నారు. అలాంటప్పుడు సాధారణ ప్రజలు ఎందుకు ఓట్లు వేయమని అడగడం? నాయకులు, కార్యకర్తల దగ్గరే ఓట్లు వేయించుకోవచ్చు కదా. మరి మమ్మల్ని అందరినీ ఎందుకు అడగడము? ఓట్లు వేయండి అని. నాయకులు, కార్యకర్తలు వేస్తే చాలదా? ప్రజలకో న్యాయం, నాయకులు, కార్యకర్తలకో న్యాయమా? సిఐ గారైతే మీరు భూమిలోకి వెళ్ళకపోతే ఆ దాడులు జరగవు అంటే మా భూమిలోకి మేము వెళ్ళడం తప్పు. రాజకీయ పలుకుబడితో దాడులు, కర్రలతో, రాడ్లతో దాడులు చేసి మా పైన హత్యా ప్రయత్నాలు చేస్తే తప్పు లేదు. వాళ్ళకో న్యాయం, మాకో న్యాయం. ఇదేనా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగము? ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగడం లేదు. వైసీపీ దాడులు అంటున్నారే. మా ఇంట్లో, మా కుటుంబంలో వైసీపీ నాయకులు ఉన్నారా? ఎమ్మెల్యేలు ఉన్నారా? ఎమ్మెల్సీలు ఉన్నారా? కార్యకర్తలు ఉన్నారా? లేక సర్పంచులు ఉన్నారా? ఎవరున్నారని మీరు మా ఇంట్లో వైసీపీ నాయకులు ఉన్నారని వైసీపీ దాడులు అంటున్నారు? మీ నాయకులు చేస్తున్న భూ కబ్జాలను, దాడులను, అఘాయిత్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం రాజకీయ కుట్రలు చేసి మా పైన వైసీపీ అని ముద్రలు వేసి రాజకీయ కుట్రలు చేసి మా మీద అఘాయిత్యాలకు, దాడులకు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. మీ కార్యకర్తలు, మీ నాయకులను కప్పిపుచ్చుకోవడం కోసము ఇవన్నీ మీరు చేస్తున్నారు. అయ్యా, ఇదేనా మీ నాయకులు చేసే తప్పులు మందలించాల్సింది పోయి, మీ నాయకులు చేస్తున్న భూ కబ్జాలు, దాడులకు మందలించాల్సింది పోయి మా పైన దాడులు, వైసీపీ దాడులు అంటూ రాజకీయ కుట్రలు చేస్తున్నారే. మీరే ఇలాంటివి చేస్తే మేము ఇంకెవరికి చెప్పుకోవాలి? న్యాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అవును, వైసీపీ దాడులు అంటున్నారు, కరెక్టే.
నడి రోడ్డు మీద చంటి బిడ్డతో ఉండటానికి ఇల్లు లేక, బ్రతకడానికి బ్రతుకు తెరువు లేక ఏడుస్తూ నేను నిలబడి ఉంటే, జగనన్న ఆ దారిలో వెళ్తూ కాన్వాయ్ ఆపి, "తల్లి ఎందుకమ్మా ఏడుస్తున్నావని" చెప్పి అడిగి, "అన్నా ఉండటానికి ఇల్లు లేదు, బతకడానికి బ్రతుకు తెరువు లేదన్నా" అంటే, "అమ్మా మీ అన్న ఉన్నది మీ కష్టాలు తీర్చడానికే తల్లి" అంటూ నన్ను ఓదార్చి ఉండటానికి ఇల్లు, బతకడానికి బ్రతుకు తెరువు ఇచ్చిన దేవుడు జగనన్న. అటువంటి దేవుణ్ణి మోసం చేసి మీకు ఓట్లేసినందుకు మాకు ఈ శాస్తి జరగాల్సిందే. మీ నాయకుల చేత భూ కబ్జాలకు మేము బలైపోవాల్సిందే, మా కుటుంబం అంతా అతని దాడికి బలైపోవాల్సిందే. మాకు కావాల్సిన శాస్తి ఇదే ఇదే మాకు జరగాల్సిన శాస్తి ఇదే. జగనన్నను మోసం చేసి ఓట్లు మీకు వేసినందుకు మాకు జరగాల్సింది ఇదే. అప్పటికి మా పిల్లలు ఎలక్షన్ టైంలో, "తాత ఓటు ఎగురికేస్తావు, జగనన్న అమ్మ ఒడి ఇచ్చినాడు, రైతు భరోసా ఇచ్చినాడు, కాపు నేస్తం ఇచ్చాడు, జగనన్న విద్యా దీవెన ఇచ్చినాడు, వసతి దీవెన ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు కదా, జగనన్నకు ఓటేస్తావా తాత" అంటే, "నా తండ్రి అన్నాయన, మీ పెద్దమ్మకు మీ చిన్నమ్మలకు 5 మంది బిడ్డలు కదా మీరు అన్నదమ్ములు, 5 మందికి తల్లికి వందనం వస్తుంది నాయన లోకేష్ అన్న వస్తే" అని చెప్పి ఆయనతో పాటు నా చెల్లి కుటుంబంలో 4 ఓట్లు, నా అక్క కుటుంబంలో 4 ఓట్లు, నా కుటుంబంలో 3 ఓట్లు, మొత్తం 12 ఓట్లు మీకు ఆయనతో పాటు వేయించి మీకు ఓట్లేసిన పాపానికి మాకు ఈ శాస్తి జరగాల్సిందేనా? నా వెనుక లోకేష్ బాబు గారు ఉన్నారు అంటారు. లోకేష్ బాబు గారు ఏమైనా భూ కబ్జాలు చేయమన్నాడా? ఆడపిల్లల మీద దాడులు చేయమన్నాడా? ఇండ్ల మీద దాడులు చేయమన్నాడా? ఏం చేయమన్నారని మీరు ఇలా చేస్తున్నారు? అన్న జగనన్న, మీరు చేసిన మంచికి మేము ఓట్లు వేయకుండా మీకు చేసిన ద్రోహానికి మాకు తగిన శాస్త్ర జరుగుతోంది జగనన్న. అన్న జగనన్న, వీళ్ళు చేస్తున్న దాడులకు, వీళ్ళు పెడుతున్న టార్చర్కు మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలని డిసైడ్ అయినామన్నా. మా నాన్నగారు ఇప్పటికే 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశాడన్నా. అర్ధరాత్రి వెళ్ళి రైలు కింద పడుకొని చావడానికి ప్రయత్నించాడన్నా. మేము గమనించి మా నాన్నని కాపాడుకుంటున్నామన్నా. ఈ కూటమి ప్రభుత్వ నాయకులు భూ కబ్జాలకు, ఇండ్ల మీద దాడులకు, ఆడబిడ్డల మీద అఘాయిత్యాలకు మా కుటుంబం బలవ్వకముందే మీరైనా మేము చేసిన తప్పును క్షమించి కాపాడండి జగనన్న. ఈ వీడియో మీకు చేరగానే మీరు పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని కాపాడతారని, ఈ భూ కబ్జాదారుల నుంచి, ఈ కూటమి ప్రభుత్వ నాయకుల దాడుల నుంచి మమ్మల్ని కాపాడండి జగనన్న. జగనన్న మీరే మాకు దిక్కు జగనన్న, కాపాడండి జగనన్న.